హలో ఎవ్రీవన్, నేను మీ అర్జున్ అండ్ అలాగే మీరు చూస్తున్నారు రివ్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు మనం ఈ వీడియోలో స్క్విడ్ గేమ్ సీజన్ 2 లో ఉన్న 13 అన్నోటిస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, సో మేక్ షూర్ యూ వాచ్ టిల్ ది ఎండ్. అండ్ ఫస్ట్ డీటెయిల్ గురించి మాట్లాడుకుంటే, గీహున్ అండ్ మిగతా ప్లేయర్స్ గేమ్ లోకి ఎంటర్ అయినప్పుడు మనకు ఫస్ట్ ఒక డీటెయిల్ చూపెడతారు భయ్య. అండ్ అదేంటంటే, ఈ పింక్ సోల్జర్స్ ఎవరైతున్నారో వీళ్ళు ఫస్ట్ టైం ఎంటర్ అయ్యేటప్పుడు గన్స్ తో రారు. సీజన్ 1 లో కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది. అండ్ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన ఫ్రెండ్ మ్యాన్ ఎవరైతున్నారో ఆయన ఒక మైండ్ గేమ్ ఆడతాడు ప్లేయర్స్ తోటి. అండ్ అదేంటంటే టు మేక్ దమ్ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్. అండ్ ఒక్కసారి రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్ అయిన తర్వాత, ఆ కేయోస్ అంతా జరిగిన తర్వాత, అప్పటి నుంచి సెకండ్ టైం ఎప్పుడైతే పింక్ సోల్జర్స్ ఇక్కడికి ఎంటర్ అవుతారో అప్పుడు వీళ్ళందరూ గన్స్ తీసుకొని వస్తారనమాట. సో ఇదొక వెరీ ఇంట్రెస్టింగ్ డీటెయిల్. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ డీటెయిల్, ఎప్పుడైతే మింగిల్ గేమ్ స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే 2 ప్లేయర్స్ అని అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ మన ఫ్రెండ్ మ్యాన్ జంగ్బేన్ తీసుకొని వెళ్ళడం అయితే చూస్తాం అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ డీటెయిల్. అండ్ దీనికోసము ఫ్రెండ్ మ్యాన్ ఎన్ని ఎఫర్ట్స్ పెడతాడు జంగ్బేన్ కాపాడడానికి అని కూడా చూడొచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫ్రెండ్ మ్యాన్ ని చంపరు సోల్జర్స్, అది మనకి తెలిసింది. అయినా కూడా ఇంత ఎఫర్ట్ పెట్టి మరి జంగ్బేన్ ఎందుకు కాపాడాడంటే, టు కిల్ హిమ్ ఎట్ ది లాస్ట్ ఎపిసోడ్. అండ్ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన గీహున్ ని లోపల నుంచి చంపడానికి, టు మేక్ హిమ్ ఫీల్ గిల్టీ. అండ్ అలాగే ఆయన కాన్ఫిడెన్స్ మొత్తం పోగొట్టడానికి ఫ్రంట్ మ్యాన్ ఇంత పెద్ద గేమ్ ఆడి మన జంగ్బేన్ అయితే కాపాడతాడు అనమాట. అండ్ ఫైనల్ ఎపిసోడ్ లో మనకు ఆల్రెడీ తెలుసు జంగ్బేన్ ని ఎలా చంపి గీహున్ కాన్ఫిడెన్స్ మొత్తాన్ని దెబ్బతీస్తాడని చెప్పేసి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ బై ద డైరెక్టర్ అండ్ ఐ లవ్డ్ ఇట్ వెరీ. అండ్ డీటెయిల్ నెంబర్ 3 గురించి మాట్లాడాలంటే, దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ డీటెయిల్. సో ఎప్పుడైతే ప్లేయర్స్ అందరూ కలిసి మేము గేమ్ ఎగ్జిట్ అవ్వాలని ఆలోచిస్తారో, అప్పుడు గీహున్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు అనమాట. లైక్ మేము గేమ్ నుండి ఎగ్జిట్ అయినా కూడా మాకు అమౌంట్ అంతా వస్తుంది అని చెప్పేసి. అండ్ అప్పుడు డైరెక్ట్ గా తిరిగి కెమెరా వైపే చూస్తాడు గీహున్. అండ్ ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ నోటీస్ చేయొచ్చు. అండ్ అదేంటంటే, ఇక్కడ ఫ్రంట్ మ్యాన్ కూడా మెయిన్ గా గీహున్ నే మనం చూస్తున్నట్టయితే మనం చూడొచ్చు. అంటే హీఈస్ మానిటరింగ్ గీహున్ 24/7. అండ్ ఇక్కడ ఆయన డీటెయిల్స్ అన్ని నోటీస్ చేసి ఫైనల్ గా ఫ్రంట్ మ్యాన్ కూడా గేమ్ లోకి ఎంటర్ అయ్యి గీహున్ అయితే డిస్ట్రాయ్ చేయడానికి ప్లాన్ చేశాడు. అండ్ దానికోసమే హీ కీప్స్ ఎ వెరీ క్లోజ్ ఐ ఆన్ గీహున్. అండ్ అది కూడా మనం ఈ డీటెయిల్ లో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. డీటెయిల్ నెంబర్ 4. సో ఇక్కడ మనము జన్హో ఎప్పుడైతే కెప్టెన్ తో మేము ప్లేయర్ లో ఒక ట్రాకర్ పెట్టామో అండ్ అది యూజ్ చేసి మనం ట్రాక్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు, వీ కెన్ సీ కెప్టెన్ లుకింగ్ డౌన్ అండ్ సెండింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో మేబీ మనకి ఇక్కడ ఫ్రంట్ మ్యాన్ కి ఒక సిగ్నల్ అయితే పంపిస్తూ ఉండొచ్చు అబౌట్ దిస్ ట్రాకర్. అండ్ దీని తర్వాత కూడా ద కెప్టెన్స్ మెయిన్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. లైక్ హీ సేవ్డ్ జన్హో అండ్ హీ ఈస్ విత్ జన్హో ఫర్ దీస్ మెనీ ఇయర్స్. మెయిన్లీ బికాస్ ఫ్రంట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో మేబీ ఈయన అసైన్ చేసి ఉండొచ్చు టు మేక్ అప్ ఎ వెరీ క్లియర్ లుక్ ఆన్ జన్హో అండ్ మానిటర్ హిమ్ 24/7. అండ్ ఎంత ట్రై చేసినా కూడా వీళ్ళకి ఒక ఐలాండ్ దొరకదు, విచ్ ఇస్ ఎ రిమోట్ ఐలాండ్. అండ్ ఇంత చిన్న ఏరియాలో కూడా వీళ్ళు దీన్ని పట్టుకోలేకపోతున్నారంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్. అండ్ అలాగే ఎప్పుడైతే జన్హో ఈ సర్చ్ ని వదిలేద్దాం అనుకుంటున్నాడు అని చెప్తాడో, అప్పుడు వీ కెన్ సీ ద కెప్టెన్ ఈస్ వరీడ్ అబౌట్ ఇట్. సో మెయిన్లీ బికాస్ ఒకవేళ మళ్ళీ ఈ సర్చ్ ని ఆపేస్తే జన్హో మీద కెప్టెన్ మానిటర్ చేయలేని పరిస్థితి జరిగిపోతుంది. అండ్ దాని వల్ల ఫ్రంట్ మ్యాన్ కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి వి సీ హిమ్ వరీడ్. అండ్ అలాగే ఆయన ట్రై కూడా చేస్తాడు టు మేక్ షూర్ దట్ జన్హో కీప్ సర్చింగ్ ఫర్ ది ప్లేయర్. అండ్ ద నెక్స్ట్ డీటెయిల్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇక్కడ మనకి ఈ సీజన్ లో ఈ పింక్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనకి కొంచెం వీళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ చూపెడుతూ ఉంటారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి. అండ్ అలాగే ప్లేయర్స్ ఎలాగైతే మనీ కాశపడి గేమ్ లోకి వచ్చారో, అలాగే ఈ పింక్ గార్డ్స్ కూడా మనీ కాశపడి ఇక్కడికి వచ్చారు. వాళ్ళ లైఫ్ కూడా అంత బాగా ఏం లేదు. అండ్ అది మనకి ఇక్కడ ఈ సీజన్ 2 లో చాలా క్లియర్ గా చూపెట్టారు టు మేక్ దెమ్ గివ్ సమ్ హ్యూమన్ టచ్ టు దెమ్. అండ్ అలాగే దానికోసం అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక చిన్న పీక్ కూడా కనబడుతుంది వాళ్ళ హెల్మెట్స్ నుంచి. అండ్ ఈ ఒక్క డీటెయిల్ చాలు భయ్య అసలు స్క్విడ్ గేమ్ మనుషుల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపెడుతుంది అని చెప్పేసి. సో ఫస్ట్ మనకి ఎప్పుడైతే రెడ్ లైట్ గ్రీన్ లైట్ లో మనుషులందరికీ అర్థం అవుతుంది లైట్ దేర్ లైఫ్ ఆర్ ఎట్ స్టేక్ అని చెప్పేసి. అండ్ ఆ టైంలో మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సన్ ఎవరైతే 7 ప్లేయర్ ఉన్నాడో, ఈయన వాళ్ళ మదర్ ని సేఫ్ గార్డ్ చేస్తూ ఆ వెనకాల దాచిపెట్టుకుంటాడు. కానీ అదే మింగిల్ గేమ్ కి వచ్చేసరికి వాళ్ళ మదర్ ని కూడా వదిలేసి లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. లైక్ ఇంత పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది ఈ ఒక్క గేమ్ వల్ల వాళ్ళ మనుషుల మీద. లైక్ వాళ్ళ సొంత మనుషులను చంపుకోవడానికి కూడా వాళ్ళు వెనకాడరు. దిస్ ఇస్ హౌ స్క్విడ్ గేమ్ ఎఫెక్ట్స్ ది ప్లేయర్. డీటెయిల్ నెంబర్ 7. అండ్ ఇక్కడ గీహున్ అండ్ మిగతా ప్లేయర్స్ అందరూ మనం ఎలా ఈ గేమ్ నుంచి బయటకు పడాలని మాట్లాడుకుంటున్నప్పుడు, మనము వీళ్ళ మీద ఉన్న విఐపీస్ ని చంపాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడు డేహో వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు అని అడుగుతారు. అండ్ అప్పుడు గీహున్ వాళ్ళందరూ మీద ఉంటారు అని చెప్పి చూపెడుతూ ఉంటాడు. అండ్ అప్పుడు అందరూ ప్లేయర్స్ కూడా మీదికి చూస్తున్నప్పుడు దేర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ దట్ అందరూ మీదికి చూస్తుంటే ఫ్రంట్ మెన్ మాత్రము మీదికి చూడడు. అండ్ దానికి మెయిన్ రీజన్ హీఈస్ ద మెయిన్ బాస్ ఆఫ్ ద గేమ్ అండ్ హీ నోస్ వేర్ దే ఆర్. అండ్ దానికోసం అని చెప్పి ఆయన ఒక్కడు మాత్రం మీదికి చూడడు. అండ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ క్లెవర్ డీటెయిల్ ఫ్రమ్ ది డైరెక్టర్ అండ్ ఐ లవ్ దిస్ డైరెక్టర్ ఇన్ దిస్. నెక్స్ట్ డీటెయిల్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ భయ్య. సో ఫస్ట్ మనకి ఫ్రంట్ మెన్ ఎప్పుడైతే బొంగరం ఆట ఆడడానికి ట్రై చేస్తుంటాడు, అప్పుడు ఫస్ట్ ఆయన రైట్ హ్యాండ్ తో అయితే ఆడుతుంటాడు. కానీ లాస్ట్ అటెంప్ట్ లో మాత్రం లెఫ్ట్ హ్యాండ్ తో ఆడతాడు. అండ్ అది మనం సీజన్ 1 లో ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం. లైక్ హీఈస్ లెఫ్ట్ హ్యాండెడ్ అని చెప్పేసి. అండ్ ఒక్కసారి లెఫ్ట్ హ్యాండ్ తో ట్రై చేసిన తర్వాతనే ఆయన అయితే సక్సీడ్ అవుతాడు అనమాట. ఇది మనం ఫస్ట్ సీజన్ లో కూడా చూసాం. అండ్ నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి ఫ్రంట్ మెన్ కూడా ఈ గేమ్స్ అవుతున్నప్పుడు మిగతా ప్లేయర్స్ తో కలిసి నిజంగా వాళ్ళు గెలవడం ఎంజాయ్ చేసినట్టు, నిజంగా వాళ్ళు గెలవాలని కోరుకున్నట్టు అయితే మనకి ఇక్కడ చూపెడతారు అనమాట. కానీ మెయిన్ గా ఇక్కడ విలన్స్ గురించి మాట్లాడుకుంటే, విలన్ ఫ్రంట్ మెన్ కాదు, ఈ విఐపీస్. అండ్ ఈ విఐపీ సీజన్ 1 లో కూడా ఎప్పుడైతే గ్లాస్ బ్రిడ్జ్ గేమ్ జరుగుతుందో, అండ్ అప్పుడు ఒక ప్లేయర్ నోటీస్ చేసి ఒక మెయిన్ ఫ్లా ని నోటీస్ చేసినప్పుడు దే ఫోర్స్ ద ఫ్రంట్ మెన్ టు స్విచ్ ఆఫ్ ద లైట్స్. అండ్ దిస్ ఇస్ హౌ
ఫ్రెండ్ మ్యాన్ ఇస్ ఎంజాయింగ్ ది గేమ్ బట్ విఐపీస్ ఆర్ ద మెయిన్ విలన్. డీటెయిల్ నెంబర్ 10. సో ఎక్కడైతే గేమ్స్ జరుగుతుంటాయో భయ ఫస్ట్ మనకి ఇనిషియల్ గేమ్స్ లో ప్లేయర్స్ ఒకరినొకరు చంపుతున్నప్పుడు చాలా భయంకరంగా ఫీల్ అవుతారు. కానీ అదే గేమ్స్ ముందుకు వెళ్తున్నా కొద్ది వీళ్ళందరికీ డెత్స్ చాలా నార్మల్ గా అనిపిస్తాయి. లైక్ మింగిల్ గేమ్ వచ్చేసరికి దే ఆర్ స్టెపింగ్ ఓవర్ ద బ్లడ్ అండ్ దే ఆర్ స్మైలింగ్, దే ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ వెరీ హంబ్లీ. సో వాళ్ళకి అలవాటు అయిపోయింది చావు అనేది. కానీ అదే ఫస్ట్ దాంట్లో ఎంత భయపడతారో ఇదంతా కూడా డైరెక్టర్ చాలా ఇంటెలిజెంట్ గా చూపెట్టాడు ఈ ఒక సీజన్ లో. డీటెయిల్ నెంబర్ 11. ఇక్కడ 246 ఎవరైతే ఉన్నారో ఈయనకు ఒక పాప ఉంటుంది విత్ డామేజ్ హార్ట్. అండ్ అందుకని చెప్పేసి ఎప్పుడైతే నేను చంపుతుంటారో మేబీ దిస్ ఇస్ ప్లేయర్ 11 ఆర్ ది సోల్జర్ 11 హూ కిల్డ్ హిమ్ బై షూటింగ్ హిమ్ ఇట్ ద లోవర్ సెక్షన్. అండ్ మేబీ ఈ సోల్జర్ ఎవరైతే ఉన్నారో షీ వాంట్స్ టు సేవ్ హిమ్ అండ్ గివ్ హిస్ హార్ట్ టు హిస్ డాటర్. అండ్ అందుకని చెప్పేసి నేను కింద కలిసి ఉండొచ్చు. అండ్ ఎప్పుడైతే ఈ పార్ట్స్ అమ్ముకోవడం జరుగుతుందో దెన్ మేబీ షీ కెన్ డెలివర్ దట్ హార్ట్ టు హిస్ డాటర్. అండ్ అందుకని చెప్పేసి అక్కడ ఒక కింద ఏరియాలో కాల్చడం అయితే చూపెడతారు. అండ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ డీటెయిల్. సీజన్ 1 లో ఉన్న క్యాంగ్ సేబియోక్ అండ్ అలాగే సీజన్ 2 లో మనకు చూపించే క్యాంగ్ నోయల్ వీళ్ళిద్దరు మేబీ ఇంటర్లింక్డ్ అయ్యి ఉండొచ్చు. అండ్ దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి వీళ్ళిద్దరు కూడా నార్త్ కొరియా నుంచి ఇక్కడికి వచ్చేసారు అనమాట ఇమిగ్రెంట్స్ లాగా. అండ్ అలాగే వీళ్ళిద్దరికి కూడా సేమ్ సర్నేమ్ అయితే ఉంటుంది క్యాంగ్ అని చెప్పేసి. అండ్ అలాగే వీళ్ళిద్దరు మీనింగ్స్ కూడా ఒకటైతే సన్ రైజ్ అని ఉంటే ఇంకొకటికి సన్సెట్ అని అయితే వస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరు బట్టి కూడా మనం ఒకటైతే అబ్జర్వ్ చేయొచ్చు లైక్ మేబీ దే ఆర్ ఇంటర్లింక్డ్ ఇన్ సమ్ వే. అండ్ అందుకని చెప్పేసి వీళ్ళిద్దరు పేర్లు కూడా అలాగే ఉండుండొచ్చు. అండ్ దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ డీటెయిల్. అండ్ మేబీ మనకి సీజన్ 3 లో దీని గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే చూడడానికి దొరకదు. అండ్ ద నెక్స్ట్ డీటెయిల్ ఇస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. ఎప్పుడైతే గిహున్ అండ్ మిగతా టీం అందరు కలిసి ఈ ఐలాండ్ లోకి వెళ్తారో అప్పుడు బ్లాస్ట్ జరిగినప్పుడు వీ కెన్ సీ కెప్టెన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అమేజ్డ్. లైక్ మిగతా అందరూ ఒకటేసారి షాక్ అయి చూస్తే కెప్టెన్ ఇస్ వెరీ సైలెంట్ లైక్ హీ నోస్ వాట్ ఈస్ కమింగ్ అప్. అండ్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్. అండ్ ఈ డీటెయిల్ చూసిన తర్వాత అయితే నాకైతే చాలా బ్రిలియంట్ గా అనిపించింది హౌ దే హావ్ గివెన్ ఇంపార్టెన్స్ టు స్మాల్ మైన్యూట్ డీటెయిల్స్ ఇన్ ది సీజన్. అండ్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నాకైతే సీజన్ లో ఈ మైన్యూట్ డీటెయిల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. అండ్ అలాగే మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్ లో తప్పండి. అండ్ ఇప్పుడు మనం సీజన్ 2 లో ఉన్న వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాబ్లమ్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ దట్ ది ప్రెడిక్టబిలిటీ. సో ప్రెడిక్టబిలిటీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనకి ఫ్రెండ్ మ్యాన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ నొవరు అండ్ ఎలా కనబడతాడు అనేది మనకు ఆల్రెడీ సీజన్ 1 లోనే తెలుసు. సో మనకి ఆల్రెడీ ఒక క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉంటుందో అదంతా మిస్ అయిపోతుంది. లైక్ ఆ సస్పెన్స్ పాయింట్ మిస్ అయిపోతుంది. లైక్ వి ఆల్రెడీ నో లైక్ ది ఫ్రెండ్ మ్యాన్ విల్ సర్వైవ్ అండ్ హీ విల్ బి కమింగ్ టు ది ఎండ్ అని చెప్పేసి. లైక్ సీజన్ 1 లో మనకి ఎప్పుడైతే ఈ ఓనర్ ఎలాగైతే అనిపిస్తుందో సేమ్ అలాగే సీజన్ 2 లో ఈయన చూసినప్పుడు మనకు ఆ సర్ప్రైజ్ ఆ మిస్టరీ అనేది మిస్ అవుతుంది అనమాట. అండ్ మెయిన్ గా మనకి ఈ గీహున్ ని మానిటర్ చేయడానికి అండ్ అలాగే ఆయన కాన్ఫిడెన్స్ ని చంపడానికి ఫ్రెండ్ మ్యాన్ ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేది మనకు ఆల్రెడీ అర్థం అయిపోతుంది ఈ సీజన్ లో. అండ్ అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ విత్ ది సీజన్. అండ్ నేను ఈ విషయంలో చాలా ప్రాబ్లమేటిక్ గా ఫీల్ అయ్యాను. లైక్ ఇట్ ఈస్ మచ్ ప్రెడిక్టబుల్ దెన్ సీజన్ 1 బట్ అయినా కూడా ద డీటెయిల్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అలాగే ఫైనల్ థింగ్ గురించి మాట్లాడాలంటే ఈ గేమ్ లో ఆర్ ఈ సీజన్ లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండ్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఫ్రెండ్ మ్యాన్. అంత నోవెల్ గా అండ్ అలాగే అంత హంబుల్ గా కనబడము అండ్ అలాగే ప్రతి ప్లేయర్ తో చాలా సైలెంట్ గా చాలా కూల్ గా ఉన్నట్టుగా అనిపించడము. అండ్ అలాగే ఇక్కడ మనము ఈ క్వారలింగ్ సిచ్యువేషన్ ఏదైతే జరుగుతుందో ఇక్కడ కూడా ఎప్పుడైతే ఓల్డ్ లేడీ మన ఫ్రెండ్ మ్యాన్ మీద కరుస్తుందో హీఈస్ వెరీ సైలెంట్ లైక్ హీస్ ద మెయిన్ బాస్. అండ్ ఆయనకి ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది గేమ్ అనేది అన్ని తెలుసు. సో హీ డజంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. అండ్ అది మనకి ఈ క్యారెక్టర్ ఈ సీన్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపెడతారు. లైక్ హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ హీస్ వెరీ రిలాక్స్డ్ అని చెప్పేసి. సో దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ డీటెయిల్. ఈ సీజన్ లో మెయిన్ గా ఈ క్యారెక్టర్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే చూపెట్టారు. అండ్ అలాగే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ సీజన్ 2 గురించి మాట్లాడుకుంటే దట్ ఈస్ ఆబ్వియస్లీ ఫ్రెండ్ మ్యాన్. ఆయన యాక్షన్ దగ్గర నుంచి కానివ్వండి ఆయన ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆయన వే ఆఫ్ బిహేవియర్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ అలాగే హీస్ వెరీ సైలెంట్ అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ హోల్ సీజన్. సో దీస్ ఆర్ ద 13 అన్నోటిస్ డీటెయిల్స్ ఇన్ సీజన్ 2. అండ్ అలాగే మీకు సీజన్ 2 ఎలా అనిపించింది అండ్ అలాగే సీజన్ 1 తో పోల్చుకుంటే కొంచెం మీకు తక్కువ అనిపించుండొచ్చు. అండ్ దానికి మెయిన్ రీజన్ కూడా నేను చెప్పిన ప్రెడిక్టబిలిటీ. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో ఏ రివ్యూ మళ్ళీ వస్తూనే ఉంటుంది. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఐల్ మీట్ యు విత్ ద నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.